शुभोदय बच्चों, कैसे आप सब लोग। पिछले क्लास में हम बुद्धिमान बालक पार्ट पूरा एक्सप्लेनेशन पार्ट हो गया है। आज उस पार्ट में आए हुए प्रश्न और जवाब देखेंगे। సో మనం నిన్నటి క్లాస్ లో బుద్ధిమాన్ బాలక్ లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నామమ్మా। ఈ రోజు ఆ లెసన్ లో వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము। పేజ్ నెంబర్ 215 తీయండి। सिंह किससे बना हुआ था? सिंह तो बुद्धिमान बालक में पिंजरे में जो सिंह रखा गया है वो किससे बनाया गया है कहकर पूछा गया है। तो यह सिंह जो है पिंजरे में रखा गया सिंह जो है मोम से बनाया गया है। సో మనకి బుద్ధిమాన్ బాలకులో ఆ పింజరాలో ఒక కేజ్ సింహం ఉంది। ఆ సింహం అనేది దేనితో తయారు చేయబడింది అని అడిగారు। సో పింజరాలో బుద్ధిమాన్ బాలక్ అనే పాఠంలో ఆ పింజరా కేజ్ లో ఒక సింహం ఉంది। ఆ సింహం అనేది మైనంతో తయారు చేయబడింది। ఓకే అమ్మా। బాలక్ చంద్ర ने सिंह को कैसे गायब किया? చంద్ర అనే బాలుడు సింహాన్ని ఏ విధంగా మాయం చేశారు। बालक चंद्र एक होशियार और तेज बुद्धि वाला था। उसने सम्राट की अनुमति से तो उसने क्या किया, ये बालक चंद्र जो है बहुत ही होशियार और बहुत ही तेज बुद्धि वाला है। तो सम्राट की माने महाराजा की अनुमति से उसने उस सिंह के पिंजरे के पास जाकर उस सिंह के बनाए गए सिंह की रहस्य को वो पहचान लिया है। अपने बुद्धि को खूब लगाकर उसने सोचा और सिंह का रहस्य को वो जान लिया है। इसीलिए सम्राट की आज्ञा अनुसार सम्राट से पूछा कि उस पिंजरे के चारों ओर आग लगाकर आग की गर्मी से उस पिंजरे में होने वाले मोम से बनाया गया सिंह को पिघला दिया है। तो सम्राट का प्रश्न या समस्या यह है कि पिंजरा को खोलना ना खोलना चाहिए और ताला भी ना खोलना चाहिए। तो ऐसे करके ये लड़के ने अपने बुद्धि को उपयोग करके आग की गर्मी से मोम से बनाए गए सिंह को वो गायब कर दिया है। సో ఈ అబ్బాయి బాలుడు చంద్ర అనే బాలకు సింహాన్ని ఏ విధంగా మాయం చేశారు అని అడుగు। సో ఆ అబ్బాయి చంద్ర అనే అబ్బాయి చాలా తెలివైన వాడు, చాలా బుద్ధి కలిగిన వాడు, అంటే చాలా ఫాస్ట్ గా ఆలోచించగలిగిన వాడు। సో సామ్రాట్ యొక్క అనుమతితో పర్మిషన్ తో తను ఆ పింజరా దగ్గరికి వెళ్ళి ఆ పింజరాలో ఉన్న సింహాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు। సో అబ్జర్వ్ చేసి తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించి ఆ సింహం అనేది దేనితో తయారు చేయబడిందో అనే విషయాన్ని తను తెలుసుకొని తను ఏం చేస్తాడంటే జాంతా తాకి తనకి ఏం తెలుసు అంటే ఆ పింజరా చుట్టూ కూడా ఆగ్ అనేది పెట్టిస్తే నిప్పు అనేది పెట్టిస్తే అది ఆటోమేటిక్ గా కరిగిపోతుంది అన్న విషయం తనకి తెలుసు। సో తను ఆగ్కి గర్మీసే ఆ కేజ్ చుట్టూ కూడా నిప్పును పెట్టించి దాన్ని కరిగించే విధంగా చూశారు। సో అందుకని సామ్రాట్ సే कहकर ఆయన సామ్రాట్ ఏం చెప్పారంటే నలువైపులా కూడా అగ్ని పెట్టించండి, ఆ నిప్పు వలన అది మాయమైపోతుందని అనుకొని తన బుద్ధితో ఆ నలువైపులా కూడా ఏం పెట్టించి నిప్పును పెట్టించి ఆ సింహాన్ని కరిగించేస్తాడు। इस कहानी से यह शिक्षा मिलती है, क्या शिक्षा मिलती है? बुद्धिमान बालक एक नीतिपरक कहानी है। ईश्वर की दी हुई प्रतिभा सब लोगों में रहती है। जब कोई समस्या आए उसे बुद्धिमता से सुलझाना चाहिए। तो ये बुद्धिमान बालक जो है ये एक नीतिपरक कहानी है। हमारे भगवान ने हर एक व्यक्ति में क्या दिया है, बुद्धि को एक वरदान के रूप में दिया है। जब कभी भी कोई भी समस्या आया तो हम अपनी बुद्धि को लगाकर अपने बुद्धिमत्ता से उसको सुलझाना चाहिए, उस समस्या को परिष्कार करना चाहिए। वास्तव में मगध लोग के होशियारी थे। सो सही बोले तो मगध के लोग बहुत ही होशियार लोग हैं, लेकिन उसमें अपने बुद्धि कुशलता नहीं दिखाई। वहां के लोग जो है अपने बुद्धि को उपयोग ही नहीं किए। बालक होने पर भी एक छोटे आयु वाला बालक चंद्रा अपना छोटा बच्चा होने पर भी वो अपनी अकल से अपनी बुद्धि से वो अपना समस्या को सुलझाया है।
कोई जटिल समस्या आए तो उसे होशियारी और बुद्धिमत्ता से सुलझाना ही महानता है। कोई बड़ी समस्या हमारे सामना हो तो हम अपनी बुद्धि से उसे सुलझाने का प्रयत्न करनी चाहिए। यही इस कहानी से मिलने वाली शिक्षा है। సో ఈ స్టోరీ నుండి మనకి ఏం నీతి దొరుకుతుందంటే ఈ బుద్ధిమాన్ బాలక్ అనేది చాలా నీతి కలిగిన లెసన్. సో ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడిచ్చిన ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. సో ఆ భగవంతుడిచ్చిన ప్రతిభని మనం మన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాలి. సో మన బుద్ధిని ఉపయోగించి ఏదైనా పని చేయాలి. సో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన బుద్ధిని ఉపయోగించి ఆ సమస్యని పరిష్కారం చేయాలి. నిజం చెప్పాలంటే ఆ మగధ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, కానీ ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ బుద్ధిని ఉపయోగించలేదు. చిన్నవాడు బాలుడు, చిన్నవాడు చంద్ర చాలా చిన్నవాడైనప్పటికీ కూడా తన బుద్ధితో తన ఎదురున్న సమస్యని పరిష్కారం చేశాడు. సో మన దగ్గర మన ముందు ఏదైనా కఠినమైన సమస్య మనకు ఎదురైతే దానిని మన బుద్ధి యొక్క ప్రతిభతో మన బుద్ధితో దాన్ని సాల్వ్ చేసుకోవాలి అని ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవాలి. ఓకేమ్మా, అర్థమైందా? నెక్స్ట్ पैराग्राफ क्वेश्चंस చూడండి. వర్క్ బుక్ పార్ట్ फर्स्ट पैराग्राफ చూడండి. मगध की राजधानी पाटलिपुत्र में राज दरबार का मुख्य कक्ष सम्राट महापद्मानंद एक सुसज्जित सिंहासन पर बैठे हैं. सभी अधिकारी तथा दरबारी अपने अपने स्थानों पर विराजमान है. दरबार दर्शकों से भरा हुआ है. एक और लोहे का बड़ा सा पिंजरा रखा है. पिंजरे में एक सिंह है जिसके दरवाजे पर ताला लगा है. मगध की राजधानी क्या है? చూడండి ఫస్ట్ క్వశ్చన్, మగధ్ की राजधानी पाटलिपुत्र है. पाटलिपुत्र है फर्स्ट क्वेश्चन. मगध राजधानी ఏంటమ్మా? पाटलिपुत्र. पिंजरे में क्या है? पिंजरेलो ఏముంది? पिंजरे में सिंह है. पिंजरालो ఏముంది? सिंह है. मगध का सम्राट कौन है? मगध राज्यानिकी राजु ఎవరు? मगध का सम्राट महापद्मानंद है. महापद्मानंद है. दरबार किससे भरा हुआ है? दरबार ఎవరితో నిండి? दरबार दर्शकों से भरा हुआ है. नेक्स्ट, उपयुक्त गद्यांश किस पाठ से लिया गया है? ఏ పాఠ నుంచి తీసుకోబడింది? ఉపయుక్త గద్యాంశ बुद्धिमान बालक. ओके अम्मा, नेक्स्ट చూడండి. सभी सभासदों एवं नागरिकों चक्रवर्ती सम्राट महापद्मानंद की ओर से यह घोषणा की जाती है कि जो व्यक्ति बिना ताला तोड़े, बिना पिंजरा खोले, सामने रखे पिंजरे में से सिंह को गायब कर देगा, उसे मुंह मांगा इनाम दिया जाएगा. उसका सम्मान भी किया जाएगा. जो भी व्यक्ति अपना भाग्य आजमाना चाहे वह आगे आ सकता है. सभा कक्ष में सन्नाटा छा जाता है. क्वेश्चन చూడమ్మా. किसकी ओर से घोषणा की जाती है? ఎవరి తరపు నుండి ఈ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది? చూడమ్మా క్వశ్చన్స్. चक्रवर्ती सम्राट महापद्मानंद की ओर से
या घोषणा दी जाती है। सेकंड, क्या घोषणा की जाती है? जो व्यक्ति ये अनाउंसमेंट इच्चारू, जो व्यक्ति बिना ताला तोड़े, बिना पिंजरा खोले, सामने रखे सिंह को बिना पिंजरा खोले सामने रखे सिंह को गायब कर देगा, उसे मुंह मांगा इनाम दिया जाएगा। ओके अम्मा, थर्ड क्वेश्चन చూడండి, సన్నాటా कहाँ छा जाता है? साइलेंट ఎక్కడ వ్యాపించింది? सभा कक्ष में, सभा कक्ष में सन्नाटा छा जाता है। ओके अम्मा, नेक्स्ट वन, चक्रवर्ती सम्राट कौन है? ఎవరమ్మా? चक्रवर्ती सम्राट महापद्मानंद है। नेक्स्ट क्वेश्चन, यह गद्यांश किस पाठ से लिया गया है? देनी నుంచి తీసుకోబడింది? बुद्धिमान బాలక్, బుద్ధిమాన్ బాలక్। ఓకే అమ్మా, అర్థమైందా? సో దీంతో మనకి బుద్ధిమాన్ బాలక్ లో ఉన్న లెసన్ లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ రెండు కంప్లీట్ అయ్యాయి। ఓకే అమ్మా, హోంవర్క్ చూడండి। హోంవర్క్ చూడండమ్మా, ఈరోజు హోంవర్క్ మనకి ఈ లెసన్ లో ఉన్న బుద్ధిమాన్ బాలక్ లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి। ఫస్ట్ క్వశ్చన్, सिंह किससे बना हुआ है? क्वेश्चन, बालक चंद्र ने सिंह को कैसे गायब किया है? इस कहानी से क्या शिक्षा मिलती है? ఈ 3 క్వశ్చన్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ హోంవర్క్ రాయండి। హోంవర్క్ చూడండమ్మా, హోంవర్క్ బుద్ధిమాన్ బాలక్ पेज नंबर 215, 1, 2, 3 question and answers. Learn and write without seeing in your notebook. ఓకే అమ్మా, బుద్ధిమాన్ బాలక్ లో పేజ్ నెంబర్ 215 లో 1, 2, 3 క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి చదివి చూడకుండా మీ నోట్బుక్స్ లో రాయండి। నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక లెసన్ తో మీ ముందుకు వస్తాం। ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్।